నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేమూరు గాను శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారు, శ్రీమతి అనసూయాదేవి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తుంది. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్ర వృద్ధులకు ఆకలి తీర్చడానికి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారి, శ్రీమతి అనసూయాదేవి గారి కుమారుడు కీర్తిశేషులు డాక్టర్ శ్రీ చెట్టి అభినందన్ దత్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు 5/12/2025 నాడు సాయిబాబా పూజ మరియు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు డాక్టర్ శ్రీ చెట్టి అభినందన్ దత్ గారికి వారి పుట్టినరోజు సందర్భంగా, వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ, స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే డాక్టర్ శ్రీ చెట్టి అభినందన్ దత్ గారి వారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే బాబా గారి ఆశీస్సులు, అలాగే దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే ఈరోజు అభినందన్ దత్ చెట్టి గారి బర్త్డే సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి సాయిబాబా పూజ చేయడం జరుగుతుంది. అలాగే అభిషిక్త వర్మ గారికి, అనసూయాదేవి గారి వారి కుటుంబ సభ్యులందరికీ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు, షిరిడి సాయిబాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న 65 మంది కూడా బాబా గారి ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే బాబా గారి ఆశీస్సులు, దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉన్నారని కోరుకుంటూ, అలాగే డాక్టర్ శ్రీ అభినందన్ దత్ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపై విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ, మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ, స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో, ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూయిస్తూ, అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ, స్వర్గభాపు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారికి, శ్రీమతి అనసూయాదేవి గారికి, అలాగే శ్రీమతి శిరీష గారికి, ప్రణితార్య గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘ ఆయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి భగవంతుడు మీకు ప్రసంచాలను కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడి తరగతి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రసంచమని దేవుని వేడుతూ దీర్ఘ ఆయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి అనసూయాదేవి గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు
నిత్య అన్నదానం జన కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తున్న వందల మంది వేల మంది అని చెప్పిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పల్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ చెట్టి అభిషిక్త వర్మ గారు, శ్రీమతి అనసూయాదేవి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు సాయిబాబా పూజ మరియు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఈరోజు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ గులాబ్ జామున్, అలాగే ఫ్రూట్ సాలాడు, అలాగే బగారా రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. मेरे बाबा